పంపిస్తాం. అదే సార్ అయితే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? రాజకీయంగా ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు, అదేం లేదు. అంటే ప్రాబ్లీ వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఇన్విటేషన్ ఉంది సార్. ఉందేమో నాగబాబుకి వీళ్ళందరికీ ఉంది. ఉందేమో, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు, ఈ పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు, పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు, మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు, ఏంటనేది నాకు తెలియదు. అయితే కూటమిలో పవన్ కళ్యాణ్ ఇది ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీకి అవార్డులు అయితే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు నాకు ఇంకా తెలియదు, కానీ గ్యారంటీకి ఇస్తారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకు అది సెంట్రల్ గవర్నమెంట్, మనకి సంబంధం లేదు. హబ్గా హైదరాబాద్ పెట్టారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పర్మనెంట్ హబ్గానే హైదరాబాద్ మన పర్మనెంట్ హబ్ తీస్తారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు, ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము, ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు. వీళ్ళు ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి, వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్ వస్తే ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి, ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. చాలా దుర్మార్గమైన ఇది అది. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు, మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతుంది. ఇంకా అద్భుతంగా ఉంది, నాకేంటి మా తమ్ముడే కదా. ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము, మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో చూశారు, నాన్నగారికి శోభన్ బాబు అందరూ తీశారు, నేను కృష్ణ గారు అందరూ చూశాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, నాకు పిల్లలు. ఇప్పుడు నేను మొన్న తిట్టాను, అల్లు అర్జున్కి మొన్న అదేది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే, పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మనం తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తాను, ఎందుకు పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను, నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్లు ఎత్తాం మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరో మన మాట వినరు. బట్ నాకు తోచి నేను చెప్పడం అనేది ఒక పాయింట్గా పెట్టి